అవునా బ్యాంక్స్ ఎలా ఇంపార్టెంట్ అసలు ఎలా అంటే లెండింగ్కి ఇలా ఉపయోగపడుతుంది అది ఇది అని అనేసి ఓకే ఓకే అని అన్నారు. దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ సార్ అయిపోయింది, సెకండ్ సార్ మేడం కూడా అయిపోయింది. లాస్ట్ సార్ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ మీ స్ట్రెంగ్త్ ఏంటి అని అడిగారు. సో మీ స్ట్రెంగ్త్ చాలా ఉండగా ఏం చెప్పాలి అని ఒక పాజ్ తీసుకున్నాను నేను. Hi friends, welcome to my YouTube channel Banking Aspirant Telugu. I hope all are you doing good and preparing well for the upcoming exams. So today video is about my RRBPO interview experience. So na interview ela jarigindi, nenu ela answers ichchanu, emem questions adigaru, document verification process enti, interview ఏ language lo jarigindi anedi ee video lo chuseddam. So video skip cheyakunda last వరకు చూడండి. Let's get start. So first of all na interview venue వచ్చేసి లోటస్ గ్రాండ్ హోటల్ హైదరాబాద్. రిపోర్టింగ్ టైం వచ్చేసి 1 PM అండ్ నా ప్యానల్ వచ్చేసి ప్యానల్ 3. సో 1 PMకి అక్కడ రీచ్ అయినాక సో అక్కడ హాల్స్ ఉండే. సో ప్యానల్ ప్రకారం రూమ్స్ అలాట్ చేశారు. సో ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చోవాలి. దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయింది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయ్యాక తర్వాత ప్రాసెస్ అయింది. జనరల్ వాళ్ళది త్వరగానే అయిపోయింది. కొంచెం SC ST క్యాస్ట్ కేటగిరీ వాళ్ళది కొంచెం డాక్యుమెంట్స్ వల్ల ఎక్కువ ఉంటాయి కదా, సో వాళ్ళకి కొంచెం టైం పట్టింది, కానీ జనరల్ వాళ్ళకి త్వరగా అయిపోయింది. సో నా జనరల్ కాబట్టి త్వరగానే అయిపోయింది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక అప్పటి నుంచి వెయిట్ చేయాలి. సో 1 PMకి రిపోర్టింగ్ టైం ఉంటే నా ఇంటర్వ్యూ వచ్చేసి మేబీ అరౌండ్ 4కి స్టార్ట్ అయింది కావచ్చు, ఎగ్జాక్ట్గా టైం చెప్పలేను, కానీ 4కి అరౌండ్ అలా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా జరిగిందో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ డోర్ ఓపెన్ చేసి మే ఐ కమిన్ సార్ అని పర్మిషన్ అడిగాను. సో వాళ్ళు ఆఫ్కోర్స్ కమిన్ అని అన్నారు. సో అక్కడ గ్రీట్ చేశాక ఒక మ్యామ్ ఉండే, 3 సర్స్ ఉండే, 4 సర్స్ లేకుండే, ఒక మ్యామ్ ఉండే, జస్ట్ 3 సర్స్ ఉండే. సో వెళ్ళాక వాళ్ళు చైర్ ఆఫర్ ఇచ్చారు. సో కూర్చొని థ్యాంక్ యూ సార్ అది ఇదని థ్యాంక్ యూ సార్ అని చెప్పాను. సో వాళ్ళు టేక్ యువర్ సీట్ అని మళ్ళీ ఒకసారి అన్నారు. థ్యాంక్ యూ అని మళ్ళీ ఒకసారి అనేసి కూర్చున్నాను. నేను కూర్చున్నాక ఫస్ట్ సోఫాలో 2 సర్స్ ఉండే, ఒక సింగిల్ చైర్లో ఇంకో సార్ ఉండే, ఇంకో సింగిల్ చైర్లో ఒక మ్యామ్ ఉండే. సో ఫస్ట్ నా అప్లికేషన్ ఫామ్ తీసుకొని సార్ క్వశ్చన్ స్టార్ట్ చేయడం అడిగారు అన్నట్టు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్యామిలీ గురించి, అంటే మీ ఫాదర్ ఆక్యుపేషన్ ఏంటి, ఇలాంటి కొంచెం ఫాదర్ ఆక్యుపేషన్ గురించి నార్మల్ క్వశ్చన్స్ అవి అడిగారు. దెన్ తర్వాత మీ నేటివ్ ప్లేస్ ఏంటి, నేటివ్ ప్లేస్ గురించి అడిగారు. సో నేటివ్ ప్లేస్ దగ్గర ప్రాజెక్ట్స్, వాటర్ డ్యామ్స్ అవి ఎలా యూజ్ అవుతాయి అగ్రికల్చర్కి అది ఇదని అడిగారు. సో దెన్ నెక్స్ట్ దానికి ఆన్సర్ చేశాను నేను. ప్రాజెక్ట్ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ గురించి అడిగారు. సో అది ఎలా యూజ్ అవుతుంది, అది దేనికోసం చేశారు అది అడిగారు. దెన్ నెక్స్ట్ దానికి రిలేటెడే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది ఎలా ఇంటర్లింక్ అవుతాయో, ఎలా కనెక్ట్ అవుతాయో అన్న క్వశ్చన్ అడిగారు. సో దానికి నాకు ఆన్సర్ తెలీదు, అయితే సో సారీ సార్ నాకు తెలీదు అని దానికి ఆన్సర్ చేశాను. సో ఆ సార్ 2 క్వశ్చన్స్ అంటే నేటివ్ ప్లేస్ గురించి 2 క్వశ్చన్స్ అడిగారు. అందులో ఒక ఆన్సర్ చేశాను, ఒకటి చేయలేదు. దాని రిలేటెడే ఫ్యామిలీ గురించి అవి బేసిక్ క్వశ్చన్స్ అవన్నీ ఆన్సర్ చేశాను. దెన్ నెక్స్ట్ ఆ సార్ అయిపోయాక నెక్స్ట్ సార్ సో ఫస్ట్ సార్ ఆ క్వశ్చన్స్ అడిగారు నేటివ్ ప్లేస్ గురించి అండ్ ఫ్యామిలీ గురించి. సో నెక్స్ట్ సార్ ఏం క్వశ్చన్స్ అడిగారు అంటే, ఫస్ట్ మనకు ఇన్ని బ్యాంక్స్ ఉన్నాయి కదా, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, కమర్షియల్ బ్యాంక్, RRBs, ఫారెన్ బ్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో మీరు కమర్షియల్ బ్యాంక్ అండ్ RRBస్కి మధ్య డిఫరెన్స్ చెప్పండి అని అన్నారు. సో నేను చెప్పడం స్టార్ట్ చేశాను. RRBs అగ్రికల్చర్కి యూజ్ అవుతాయి, సో కమర్షియల్ రూరల్కి యూజ్ అవుతాయి, రూరల్కి తక్కువ, సో రూరల్కి కూడా యూజ్ అవుతాయి, కానీ అర్బన్కి చాలా ఎక్కువ. వాళ్ళకు జియో పాలిటికల్ అంటే వాళ్ళు ఎక్కువ స్ప్రెడ్ అవ్వలేరు. RRBs మోస్ట్లీ రీజనల్ రూరల్ ఏరియాస్లో ఉంటాయి, రైతులకు చాలా ఉపయోగం అంటే. సార్ తర్వాత అన్నారు, లేదు కమర్షియల్ బ్యాంక్స్ కూడా అగ్రికల్చర్కి సపోర్ట్ చేస్తాయి, లోన్స్ ఇస్తాయి కదా, డిఫరెన్స్ ఏంటి అని అన్నాడు. అడిగితే మళ్ళీ నేను ఇలా ఆన్సర్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే సార్ అవి సపరేట్గా అగ్రికల్చర్కి సపోర్ట్ చేస్తాయి, వాళ్ళకు అగ్రికల్చర్ లోన్స్, ట్రాక్టర్స్ ఇలాంటివి ఇస్తాయి అంటే. సార్ అక్కడికే కట్ చేసి సరే మీకు PSL గురించి తెలుసా అని అడిగారు. సార్ తెలుసు అని, ప్రియారిటీ సెక్టర్ లెండింగ్ అని చెప్పేసి దాంట్లో 8 ఉంటాయి కదా, అవి చెప్పడం స్టార్ట్ చేసి కమర్షియల్ బ్యాంక్లో ఇంత అంటే 40% ఇట్లా ఉంది, RRBస్కి ఇంత, అవునా, మళ్ళీ అర్బన్ కోఆపరేటివ్కి 65% ఉంది, నెక్స్ట్ ఫైనాన్షియల్ వరకు 75% అవుతుంది అని అనగానే ఇంకోసారి, ఈసారి కాకుండా ఇంకోసారి, అవునా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్కి కూడా ఉందా అని అడిగారు. అవును సార్ ఉంది అని నేను అనేసాను. తర్వాత ఆ సార్ క్వశ్చన్స్ అడగడం ఆపేశారు. ఇంకా జస్ట్ RRBs గురించి అడిగారు అండ్ దాని డిఫరెన్స్, అగ్రికల్చర్కి ఎలా యూజ్ అవుతుంది, PSL టార్గెట్స్, సో అవి సెకండ్ సార్ అడిగారు. తర్వాత మేడంకి షిఫ్ట్ అయ్యారు. సో మేడం మీరు అడగండి అని అన్నారు. సో మేడం ఫస్ట్ స్టార్ట్ చేయడం, కాసా అంటే ఏంటి తెలుసా మీకు అని అడిగారు. సో
సో బ్యాంకింగ్ రిలేటెడ్ అడిగారు. సెకండ్ సార్ ఏమో అగ్రికల్చర్ ఆర్ఆర్బీస్ అగ్రికల్చర్ దీని రిలేటెడ్ అడిగారు. మేడం ఏమో బేసిక్ బ్యాంకింగ్ గురించి అడిగారు. సో కాసా రేషియో అంటే ఏంటి తెలుసా అంటే ఆ రేషియో చెప్పా. తర్వాత కాల్ మనీ ఆర్ నోటీస్ మనీ ఇలా అన్నారు. సో మేడం కొంచెం మెల్లగా మాట్లాడారు, నాకు కొంచెం వినడానికి కష్టమైంది. సో కాసా రేషియో అంటే ఏంటి అంటే అది చెప్పేశాక అదే నోటీస్ మనీ ఏమో. సో నేను షార్ట్ టర్మ్ లోన్ తీసుకుంటారు ఓవర్ నైట్ బేసిస్ అని ఇలా చెప్పా. తర్వాత షార్ట్ నోటీస్ అంటే ఏంటి అని అడిగారు. సో బేసికలీ నాకు షార్ట్ నోటీస్ అంటే తెలుసు నార్మల్ టర్మ్స్లో, బ్యాంకింగ్ టర్మ్స్లో అది ఏమైనా డిఫరెంట్ ఉందా అంటే నాకు అంత షూరిటీ లేకుండే. సో సారీ మ్యామ్ నాకు తెలీదు అని చెప్పేసా. సో షార్ట్ నోటీస్ గురించి చెప్పలేదు. మేడం 2 క్వశ్చన్స్ అడిగారు, జస్ట్ కాసా గురించి అడిగారు అండ్ షార్ట్ నోటీస్ గురించి అడిగారు, కాల్ మనీ గురించి అదే నోటీస్ మనీ గురించి అడిగారు. సో అందులో షార్ట్ నోటీస్ గురించి నేను చెప్పలేదు, ఆన్సర్ నాకు తెలియదు మేడం అని చెప్పేసా షార్ట్ నోటీస్ గురించి. సో ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ చెప్పలేదు. అండ్ కాసా గురించి చెప్పేటప్పుడు నేను కాసా దాని డెఫినేషన్ చెప్పేసి బ్యాంక్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అని అంటే మేడం అక్కడ ఆపేసి అవునా బ్యాంక్స్ ఎలా ఇంపార్టెంట్ అసలు ఎలా అంటే లెండింగ్కి ఇలా ఉపయోగపడుతుంది అది ఇది అని అనేసి ఓకే ఓకే అని అన్నారు. దెన్ నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ సార్ అయిపోయింది, సెకండ్ సార్ మేడం కూడా అయిపోయింది. లాస్ట్ సార్ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ మీ స్ట్రెంగ్త్ ఏంటి అని అడిగారు. సో మీ స్ట్రెంగ్త్ చాలా ఉండగా ఏం చెప్పాలి అని ఒక పాజ్ తీసుకున్నాను. నేను పాజ్ తీసుకొని సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని స్ట్రెంగ్త్ అని చెప్పేసా. సో సార్ అప్పుడు నవ్వుతూ ఏమన్నారు, అర్థమవుతుంది మీరు ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలోనే తెలుస్తుంది అని అన్నారు. చూసి నేను కూడా ఒక చిన్న స్మైల్ ఇచ్చేసా అంతే. సో దెన్ నెక్స్ట్ సార్ ఇంకా కమ్యూనికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు అన్నట్టు. సో సిచ్యువేషనల్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు కొన్ని. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే మీరు ఇప్పుడు మేనేజర్గా అపాయింట్ అయ్యారు మీ కింది ఎంప్లాయీస్ అంటే మీ కింది స్టాఫ్ వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు, లేకపోతే పని చేయడానికి వాళ్ళకు నచ్చట్లేదు మీ కింద వర్క్ చేయడం, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఎలా కన్విన్స్ చేస్తారు అని సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చారు. సో దెన్ నేను ఆన్సర్ స్టార్ట్ చేయబోతున్నా. సో నేను ఒకవేళ ఆర్ఆర్బిపిఓ అయితే అని ఇలా స్టార్ట్ చేయబోతున్నా. సార్ నెక్స్ట్ సార్ ఇంకోసారి ఏమన్నారు, ఆర్ఆర్బిపిఓ కాదు మీరు ఆల్రెడీ మేనేజర్ అయిపోయారు అప్పుడు ఏం చేస్తారు అని అన్నారు. సో దెన్ మళ్ళీ మేనేజర్ అయితే ఇలా వాళ్ళని రీజన్స్ అడుగుతా, జెన్యూన్ రీజన్ అయితే మాట్లాడి సాల్వ్ చేస్తా ఇలాంటివని చెప్పేసా. దెన్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగారు సిచ్యువేషన్ బేస్డ్ సేమ్. సో అప్పుడేం అడిగారు, ఇప్పుడు బ్యాంక్ ఒక కస్టమర్ ఉన్నారు, వాళ్ళకు కంప్లైంట్ అంటే వాళ్ళు కంప్లైంట్ తీసుకొని వచ్చారు రిగార్డింగ్ బ్యాంక్ డిపాజిట్స్ అయినా దేని గురించి అయినా, మీరు ఆ కంప్లైంట్ని ఎలా తీసుకుంటారు, ఎలా రిసీవ్ చేస్తారు, దాన్ని ఎలా సాల్వ్ చేస్తారని అడిగారు. సో దెన్ నేను మళ్ళీ స్టార్ట్ చేసా, కస్టమర్తో రిలేషన్షిప్ బాగుండాలి, వాళ్ళకు సాటిస్ఫాక్షన్ అయిన ఆన్సర్స్ ఇవ్వాలి, ఇలా రిజాల్వ్ చేస్తా అని అక్కడ ఆన్సర్స్ ఇచ్చేసా. సో సార్ ఏమో అంటే నేను కమ్యూనికేషన్ స్కిల్స్ నా స్ట్రెంత్ అన్నాను కాబట్టి దాని బేస్డే క్వశ్చన్స్ అడిగారు, 2 అడిగారు సార్. సో దానికి ఆన్సర్ చేసేసా. నాకు సాటిస్ఫాక్టరీ అనిపించింది ఆన్సర్స్ తోటి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తే కూడా అయినట్టే అనిపించింది. సో అవి సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఈ 4 మెంబర్స్ ఒక్కొక్క కేటగిరీ తీసుకొని అడిగారు అన్నట్టు సార్టెడ్ లాగా. సో ఫస్ట్ సార్ ఏమో ఫ్యామిలీ అండ్ నేటివ్ ప్లేస్ గురించి అడిగారు. సెకండ్ సార్ ఏమో ఆర్ఆర్బీస్ గురించి అగ్రికల్చర్ గురించి అడిగారు. మ్యామ్ ఏమో బేసిక్ బ్యాంకింగ్ కాసా రేషియో అంటే బేసిక్ కదా, సో అవి క్వశ్చన్స్ అడిగారు. దెన్ నెక్స్ట్ లాస్ట్ సార్ ఏమో సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్, మీరు ఇలా అయితే ఎలా చేస్తారు అలాంటి క్వశ్చన్స్ అడిగారు. సో నేను ఓవరాల్గా 2 క్వశ్చన్స్ చెప్పలేదు సరిగ్గా. సో ఒకటి నేటివ్ ప్లేస్లో ఆ ప్రాజెక్ట్స్ గురించి కాళేశ్వరం అండ్ ఎల్లంపల్లి అవి ఇలా ఇంటర్లింక్ అవుతాయి, అది నాకు అసలు ఐడియానే లేకుండే, సో అది చెప్పలేదు. అండ్ ఇంకొకటి షార్ట్ నోటీస్, అది ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు. సో ఇలా మొత్తం ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూ డ్యూరేషన్ వస్తే కరెక్ట్గా చెప్పలేను. సో 8 to 9 minutes అయితే జరిగి ఉంటుంది. సో 8 to 9 minutes ఇంటర్వ్యూ జరిగింది. సో సేమ్ స్మైల్తో కాన్ఫిడెన్స్తో అలానే ఆన్సర్ చేసా. సో సార్ అయితే అలా అన్నారు, మీకు స్ట్రెంగ్త్ చెప్పేటప్పుడు కొంచెం చూసుకొని చెప్పండి మీరు ఒకవేళ ఇంకా మీ ఇంటర్వ్యూస్ ఉంటే. సో అక్కడ స్ట్రెంత్ అడిగితే వాళ్ళు మనం స్ట్రెంత్ చెప్తే దాని మీద బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు. సో నన్ను అలా అడిగారు. దెన్ నెక్స్ట్ అదే ఇంటర్వ్యూ డ్యూరేషన్ వచ్చేసి 8 to 9 minutes అయింది. సో లాంగ్వేజ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఏంటంటే, సో ఫస్ట్ నేను స్టార్ట్ అవ్వగానే వాళ్ళు నాతో తెలుగులోనే మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో నో ఇంగ్లీష్, ఎక్కడ ఇంగ్లీష్ లేదు, నేనే కొంచెం ఎక్కడైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఇంగ్లీష్ నేనే వాడాను కానీ వాళ్ళైతే అస్సలు వాడలేదు, మొత్తం తెలుగులోనే జరిగింది నా ఇంటర్వ్యూ. సో లాంగ్వేజ్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి తెలుగు, ఓవరాల్ మొత్తం స్టార్టింగ్ టు ఎండ్ మొత్తం తెలుగులోనే జరిగింది ఇంటర్వ్యూ. సో క్వశ్చన్స్ కూడా మొత్తం బేసిక్ అడిగారు, నన్ను ఎక్కువ
అలాంటివి ఏం అడగలేదు. అండ్ ఆల్సో ఫ్యామిలీ తర్వాత ఒక క్వశ్చన్ అడిగారు సార్ నన్ను. సో ఇది మీ ఫస్ట్ ఇంటర్వ్యూవా అని అడిగారు. సో లేదు సార్, IBPS PO ఈ ఇయర్ ఫిబ్రవరిలో ఒక ఇచ్చా ఇంటర్వ్యూ. సో అది ఫైనల్ సెలెక్షన్లో అవ్వలేదు, ఇప్పుడు ఇది నా సెకండ్ ఇంటర్వ్యూ అంటే ఓ అవునా అని అన్నారు. సో అది ఒక క్వశ్చన్ మిస్ అయింది, ఆ క్వశ్చన్ అడిగారు అంతే. తర్వాత అదే సేమ్ మీకు చెప్పా కదా, సెకండ్ సార్ థర్డ్ సార్ ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ నుంచి అలా అడిగారు క్వశ్చన్స్. మిక్స్డ్ ఏం ఒకటేసారి అందరు జంప్ అవ్వలేదు, ఒక్కొక్కరికి ఆన్సర్ చేసా. సో అలా జరిగింది నా ఇంటర్వ్యూ. సో ఇది నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్. అది డ్యూరేషన్ అంటే 8 to 9 minutes అనుకోవచ్చు. ఇంటర్వ్యూ అంటే చెప్పా కదా, మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తెలుగులోనే జరిగింది. సో ఇది వచ్చేసి నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. మీ ఇంటర్వ్యూ 12 నుంచి జరిగాయి కదా, 12 నుంచి 28 వరకు ఉన్నాయంట ఇంటర్వ్యూస్. సో ఆల్రెడీ మీ ఇంటర్వ్యూ అయిపోతే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండే, మీ క్వశ్చన్స్ ఏమేమి అడిగారు మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ఉంటే మీకు ఇన్సైట్స్ ఏమైనా ఉపయోగపడితే మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. సో మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, సో నెక్స్ట్ 24-25 వీళ్ళకు. సో మీరు ఏది చెప్పినా కాన్ఫిడెంట్గా చెప్పండి. ప్రతిదీ అన్నీ చదవడం అలా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. నార్మల్ క్వశ్చన్సే అడుగుతున్నారు, కాకపోతే మీరు ఆన్సర్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా చెయ్యండి, నర్వస్ అవ్వకండి అంతే. అదేకి మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు దానిపైనే బేస్ అయ్యి మార్క్స్ పడతాయి అంతే. మీరు ఇది చెప్పలేదు ఆల్రెడీ ఒకవేళ ఇంటర్వ్యూ అయిపోయిన వాళ్ళు అయ్యో నేను 2కి ఆన్సర్ చేయలేదు, 3కి ఆన్సర్ చేయలేదు, అసలు దేనికి ఆన్సర్ చేయలేదు. మీరు ఆన్సర్ చేయకపోవడం కాదు, మీరు ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు దాని మీద వాళ్ళు మార్క్స్ ఇస్తారన్నట్టు. సో మీరు కాన్ఫిడెంట్గా ఉండండి అంతే. అవ్వని వాళ్ళ గురించి చెప్తున్నా, అయిన వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, వాళ్ళది అయిపోయింది కాబట్టి సేమ్. సో ఇది నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్. మీరు డెఫినెట్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేనో, మీకు ఎలా అనిపించిందో మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే మీరు డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలనుకున్నా, డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్ తెలుగు. I hope you love this video. See you in the next video. Bye bye.